వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ను రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వం పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. మైనింగ్ వాల్యుయేషన్పై నివేదిక ఇచ్చిన తరువాత చూస్తామని, సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని తెలిపింది. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. 195 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని అన్నారు. సీల్డ్ కవర్లో నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సివిల్ కేసులోనూ వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గన్నవరంలో సీతామహాలక్ష్మి అనే మహిళ స్థలాన్ని ఆక్రమించారంటూ వంశీపై కేసు కట్టారు. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీనిపై సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరించింది. వంశీపై మొత్తం 11 కేసులు నమోదవగా అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. ఫిబ్రవరి 16న అరెస్టైన వంశీ 137 రోజులుగా జైల్లోనే ఉన్నారు. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన బయటకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే ఆయన 137 రోజుల నుంచి కూడా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఫిబ్రవరి 16వ తారీఖున విజయవాడ పడమట పోలీసులు సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారన్న కేసులో మొదటగా వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కేసుల్లో ఆయన రిమాండ్ పొడిగిస్తూ వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి మొత్తం 11 కేసులు ఆయన మీద నమోదయ్యాయి. 11 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్, షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇవన్నీ కూడా మంజూరు చేశారు. తాజాగా చివరి కేసు ఏదైతే ఉందో నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి బాపులపాడులో మంజూరు చేశారని నమోదైన కేసుకు సంబంధించి 11వ కేసులో కూడా నిన్న నూజివీడు కోర్టు అయితే ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో మొత్తం అన్ని కేసుల్లో కూడా వంశీకి బెయిల్ వచ్చినట్టుగా అయితే అయినట్టుగా అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. కేసులన్నీ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే కూడా మొత్తం 11 కేసుల్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే పానకాల చెరువు, గన్నవరం నియోజకవర్గంలోని పానకాల చెరువు, బ్రహ్మలింగయ్య చెరువు అక్కడ అక్రమ తవ్వకాలు జరిపారని 2 కేసులు నమోదయ్యాయి. ఇక శుంకర మహాలక్ష్మి అనే ఒక మహిళకు సంబంధించిన ఆస్తి అక్రమంగా దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఒక కేసు కూడా నమోదైంది. ఇక టీడీపీకి సంబంధించిన నేత రంగబాబు మీద దాడికి పాల్పడ్డారన్న కేసు నమోదైంది. అదేవిధంగా ఏదైతే ఏపీఐఐసికి సంబంధించి మలపల్లి వాళ్ళ గ్రామంలో భూములకు సంబంధించి పరిహారం దానిలో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఒక కేసు నమోదైంది. ఇక దీంతో పాటు గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి కేసు, ఆ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారన్న కేసుతో పాటు మరొక 2 కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం 11 కేసుల్లో కూడా వంశీకి బెయిల్ వచ్చింది. అటు హైకోర్టులో అదేవిధంగా లోయర్ సెషన్స్ కోర్టులో కూడా బెయిల్ అయితే మంజూరైన నేపథ్యంలో ఆయన 136 రోజుల వరకు రిమాండ్ లో ఉన్నారు. ఇవాళ 137వ రోజు. ఇవాళ ఆ కేసుకు సంబంధించి బెయిల్ ఏదైతే ఇచ్చారో దానిలో షూరిటీలు ₹1,00,000 సంబంధించి 2 షూరిటీలను అయితే సమర్పించాలన్నారు. అవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి వంశీ విజయవాడ సబ్ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఇవాళ సాధ్యం కాకపోతే రేపు ఆయన ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 2 కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం వంశీ బెయిల్ రద్దు చేయాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా కూడా సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఏ ఆదేశాలు ఇవ్వలేదు. విచారణని వాయిదా కూడా ఈ నెల 16వ తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని కేసుల్లో కూడా వంశీకి బెయిల్ వచ్చింది కాబట్టి ఆ షూరిటీల ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా